ఆంధ్రప్రదేశ్ సెప్టిక్ ట్యాంకర్ల ఐక్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ఎన్ఎస్కేఎఫ్ డేసీ పథకం కింద ఇచ్చిన సెప్టిక్ ట్యాంక్ వాహనాల విషయంలో భారీ స్కామ్ జరిగిందని ఆంధ్రప్రదేశ్ సెప్టిక్ ట్యాంకర్ల ఐక్య సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సెప్టిక్ ట్యాంక్ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ, గత 8 నెలలుగా కష్టపడి నెలకు 10,000 చొప్పున ఈఎంఐ కడుతున్నా అధికారుల వేధింపులు ఆగడం లేదు అని, నెలకు 33,000 కట్టకపోతే వాహనాలు గుంజుకుంటామని బెదిరిస్తున్నారు. ఇప్పటికే గుడివాడ, పెడన, విజయవాడ, ఏలూరు వంటి ప్రాంతాల్లో వాహనాలను బలవంతంగా సీజ్ చేశారు అని, తాము నెలకు 10 నుంచి 15,000 వరకు ఈఎంఐ కట్టగలమని, అంతకు మించి స్తోమత లేదని లబ్ధిదారులు స్పష్టం చేస్తున్నారు. సబ్సిడీ 15 లక్షలు తీసినామన్నారు. 15 లక్షలు తీస్తే 15 లక్షలు తీసేస్తే బట్టి పడేదే మనకి 20 లక్షలు అన్నారు. సరే, ఇప్పుడు నెలల డ్యూ కట్టమంటున్నాడు. 33,000 ఖచ్చితంగా కట్టండి, మీకు అన్ని ఖచ్చితంగా ఇప్పుడు అంటున్నారు. ఈ మధ్య 10,000, 5,000 లక్షల దాటి ఎప్పుడు ప్రెషర్ లేదు మనకి. ఎప్పుడు మనం డబ్బు కట్టడం మొదలు పెట్టామో అప్పటి నుంచి 33,000 ఖచ్చితంగా కట్టాలి అని మనకి ప్రెషర్ పెడుతున్నారు. లేకపోతే బొల్లు తీసుకుంటున్నారు. అలా తీసుకెళ్ళినట్లయితే మనకి బొల్లు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఇచ్చే డబ్బు మనకి ఏం చెప్పారు? అగ్రిమెంట్లో మీరు 1,00,000 రూపాయలు పనులు చూపిస్తాం అన్నారు. సార్, మీరు అప్పుడు చెప్తాం, తిరుగుతున్నాయి, మీరు 1,00,000 రూపాయలు ఎలా చూపిస్తారు సార్ అంటే, మీకు 1,00,000 రూపాయలు మేము చూపిస్తాము, మా మున్సిపాలిటీ పరిధిగా ఎక్కడ ఏ పనులు వచ్చినా మీరే ముందు ప్రిపేర్ చేయండి, ఇంకా ఏ పని మీకు చేయమో అని చెప్పారు. ఓకే, అక్కడ అయిపోయింది. దాని గురించి చెప్పినా కానీ మీకు పై నుంచి ఆర్డర్ రావాలి, మాకు లేదని మున్సిపల్ కమిషన్ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనం అందరూ ఏం చేయాలంటే, ఇక్కడ మనకి కాళేశ్వరంలో బళ్ళు ఇచ్చింది, అక్కడ ఎంపీలో ఉంటాడు, అక్కడ పోయి అడగాలి మనం, సార్ మాకు బళ్ళు ఇచ్చారు, మీరు ఇప్పుడు 33,000 కట్టండి కట్టండి ప్రెషర్ పెడుతున్నారు, కానీ ఇప్పుడు బళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ మీరు ఏది పరిష్కారం? మాకు ఇట్లా పనులు చూపెట్టలేదు, ఇట్లా ఎక్కడైనా ఎంత చేసుకున్నామంటే మాకు డబ్బులు లేవు, మా చేతి ఇచ్చి కట్టాలంటే మాకు ఎందుకు ఇచ్చేస్తారు? పనులు బతకమనే కదా. ఈ పని ఎవరు చేస్తారు? ఈ గడిచ పనులు ఎవరు చేస్తారు సార్? మేము కదా చేయాల్సింది. ఈ పని చేస్తా కూడా మేము ఎందుకు మేము మాట పడాలి? మీరు దారి చూపించారు, కానీ దారి ఒకటే కదా చూపించాల్సింది, మాకు ఏదైనా బతుకు కూడా చూపించండి కదా అని మన కార్పొరేషన్ డైరెక్ట్ పోయి అక్కడ పోయి అడిగితేనే ఏదో పరిష్కారం దొరుకుతుంది. అతను అసలైన అక్కడ వీడియో నారా లోకేష్ గారిని కలవడం, నాదెంత మనోహరం కలవడం ఇలా జరిగింది. వాళ్ళందరూ చెప్పే విషయం ఒకటే, ఇది స్వచ్ఛ భారత్ది ఎస్సీ కార్పొరేషన్ సంబంధం లేదు కాబట్టి దీని మీద మేము కమిటీ చేసుకొని మాట్లాడుకొని ఓ నిర్ణయానికి వస్తాం అని చెప్పడం జరిగింది. మేము నారా లోకేష్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మున్సిపాలిటీకి అడ్రస్మెంట్ ఇచ్చారు. ఏమని? ఇది స్వచ్ఛ భారత్ నుంచి వచ్చింది కాబట్టి మున్సిపాలిటీలో కమిషనర్ ఏ విధంగా చూడాలని చెప్పి కమిషనర్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ ఏమని ఇచ్చాడంటే, అది ఎస్సీ కార్పొరేషన్ స్వచ్ఛ భారత్ సంబంధించిందండి, నేను 32,100 కట్టమని నేను అనట్లేదు ఏంటి, కాబట్టి నాకు ఆ వ్యక్తికి సంబంధం లేదు, లబ్ధిదారుడికి నాకు సంబంధం లేదు. అతను ఏదైనా స్వచ్ఛ భారత్ ఇప్పుడు అవసరం నా దగ్గర లేదండి, అది కూడా నేను అప్పసప్ప చేసి తీసుకురావడం జరిగింది అని చెప్పినా సరే ఒప్పుకోవాలి. అయితే నాకు ఇంటిమేషన్ లేదు, ఫోన్ చేయలేదు, నేను నాకు వద్దు అని సంతకాలు చేయలేదు, వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ వెహికల్స్ మిగతా 2 వెహికల్స్ అమౌంట్ కట్టి తీసుకొచ్చారు. రీసెంట్గా పోయిన నెలాఖరులో తీసుకొచ్చారు. నేను 2వ రోజు వెళ్ళి ఈడీ దగ్గర కలవడం జరిగింది. కలిస్తే వాళ్ళు అమౌంట్ కట్టారమ్మా, అమౌంట్ కట్టి తీసుకొని వెళ్ళారు, నువ్వు కూడా కట్టు అన్నారు. మేము కూడా కడతామన్నాం కదా సార్, 32,000 కడతామని అంటే 96,000 కట్టారు. వాళ్ళు 96,000 కట్టి 10 చెక్కులు షూరిటీ పెట్టి తీసుకుని వెళ్ళారు. ప్రతి నెల 33,000